సకల జీవకోటికి ఆధారభూతములైన పంచభూతములు కలిసి మండలం సస్యశ్యామలమై ప్రకృతి శోభలతో విరాజించు ఇంత బలములకు నాకు పండుగ చేయడం అట్టి దేవిని ఒక్కసారి ప్రసరించిపోయింది. ఆశ్చర్యముగా ఉన్నది. ఇది వినడం కాదే, ఇంత దుర్గంధంగా ఉంది. ఇది ఏమన్నామో కదా. ఓ అశరీరవాణి, ఇది ఏమన్నామో నేను ఎచ్చటనుంటిని. నారదా, అది భూమండలమే. నీవిప్పుడు భారతదేశంలో ఉన్నావు. భూమండలం అందున శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారమూర్తుల పాదస్పర్శ చే పునీతమైన భరతఖండమా ఇది? అయ్యో, నా తల్లి భూదేవి ఎక్కడ? నారదా, నీవిప్పుడు ఆమె చెంతనే ఉన్నావు. అమ్మా భూమాత, నేను నారదుడు వచ్చానమ్మా, ఒక్కసారి దర్శనమివ్వు తల్లి. అమ్మా భూమాత, అమ్మా భూమాత, అమ్మా భూమాత, సకల చరాచర జీవకోటికి ఆధారభూతముంది ఆటతో ముందుదయ ఏమిటి? ఆయన తల్లి లక్ష్మీదేవతో పాలన సేవ చేయించుకుంటూ సాక్షిగా ఉన్నాడు. నీకేమిటి పరిస్థితి? తీవ్రమైన అజీర్ణవ్యాధి, దుర్భరమైన కాలుష్య వ్యాధులతో బాధపడుతున్నాను. ప్రకృతిలోని ఏ వస్తువు అయినా నీయందే పుట్టి నీయందే చరించి చివరకు నీ గర్భమునందే జీర్ణము కాలేదు కదా. అట్టి నీకు అజీర్ణ వ్యాధి, మనుష్య దోషం ఆశ్చర్యంగా ఉన్నది. ఎవరు దీనికి కారణం? ప్లాస్టిక్. ప్లాస్టిక్ అనగా అదేమో నా
ఎందు జీర్ణము కాక నన్ను అనేక రకములు బాధించుతున్నది. తల్లి, అయినచో నిన్ను బాధపెట్టు ఆ దుర్మార్గ ప్లాస్టిక్ ఇప్పుడే నా తప్ప ప్రభావం ఓరి ప్లాస్టిక్ అధమా నా ఎంత ధర్మం. ఓరి దుర్మార్గుడా, ఎవరు మార్పుడు అనిపించావుగా, అదే నా పేరు. ఆస్టేక్ దుర్మార్గుడు. అయినచో నిన్ను ఇప్పుడే భస్మం చేసేదారు. చేయము, భస్మము చేయము. నాన్నగా, అతనికి భస్మం చేయటం ప్రయత్నించినా అతడు అగ్నిలో వంటి మరింత కాలుష్యమును కలుగజేయును. దాని వలన మానవులకు క్యాన్సర్ మొదలైన భయంకరమైన రోగములు వచ్చుచున్నవి. రాను భస్మము చేయము. చేయవా? అట్లయినా నేను భస్మ మీద చూడవచ్చు. విపరీత విపత్కర పరిణామములు గమనించము. వద్దు, నిన్ను భస్మం చేయి, నిన్ను భస్మం చేయి. తెలిసిన దాన ప్రభావము. అట్లయినా నిన్ను సముద్రంలో పడత్రోయదు. పడత్రోయము. ఏంటి, ఆయాసం వచ్చిందా? మంచిగా చదువుతావా? తీసుకో, వాటర్ బాటిల్ విత్ ప్లాస్టిక్ తాగు. నాన్నగా, అతడు నీటిలో కరగడు. దానివల్ల నా నదులు సముద్రాలు కూడా కలుషితమైపోతున్నాయి. అయినచో భీకర వాయు సహాయముతో నిన్ను తప్పరగా తెచ్చి ఆ పని మాత్రం చేయకు. ఆ వాయు సహాయంతో ఈ ప్లాస్టిక్ సంచులు వీధుల వెంట ఎగిరి మురుగునాలలో అడ్డంపడి అనేక పట్టణాలు చిన్న చిన్న వర్షాలకే మురుగులో మునిగిపోవడానికి కారణమవుతున్నవి. నారదా, నన్ను అగ్ని దహింపచాలదు, భూమి నిండచాలదు, నీరు తడుపచాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. నీవు ఆత్మ పరమాత్మవా? నేను ఆత్మను కాను, పరమాత్మను కాను. నేను నాకు చావు లేదు. ఆ ప్రభావములకు లోనుకాని మానవుడు ఈ ఓహో, ఈ దుర్మార్గుని నిశ్చించుట కష్టమే. అయినను ఈతని పూర్వోత్తరములు అడిగి తెలుసుకుని వాయువుతో ఈతని అంతమొందించుటకు ప్రయత్నించదు. రాశిగాసురా, నీవు అంతటి వాడమని తెలియచున్నది. ఎంతకు అసలు నీవెవరు? నీ పుట్టు పూర్వోత్తరములు ఏవి? నీకింతటి శక్తి ఎలా వచ్చింది? ఇవన్నీ తెలుసుకుని నన్ను సావదొక్కాలని నీకు చెప్తా వచ్చింది. ఇప్పుడు వీడి భాష పట్టిపోదు. ఏమిటా భాష? భాష ముఖ్యమైనా భాష, యు మీన్ లాంగ్వేజ్? ఇది మా తెలుగు సినిమాలో హీరోలు అందరూ వాడే భాష. ఎంత రఫ్గా మాట్లాడితే అమ్మాయిలు అంత ఇచ్చేస్తారంట. మీరు అనగా ఎవరు? లాంగ్వేజ్ అనగా ఏమి? దుగ్గుతాడవయ్యా. ఇదిగో భాష, భాష ముఖ్యమైనా నువ్వు ఎంతకాలమైంది భూమి మీదకి వచ్చి? సుమారు ఈ సంవత్సరం. అది సంగతి. ఆ తర్వాత సాయిబులు వచ్చారు, ఉర్దూ తెచ్చారు. ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ తెచ్చారు. మరి సంస్కృతము? అది ఎప్పుడో పోయింది. తెలుగు? ఇప్పుడే రెండు ముక్కలయ్యి పోవడానికి సిద్ధంగా ఉంది. నీకు పరభాషని ఎలా తెలుసు? నన్ను ఎక్కువగా వాడేది వాళ్ళే. మరి మన భాషలో కన్నీ వచ్చు. సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది సార్. నీకు నా భాష కావాలా, నా పుట్టుబోరొత్తలు కావాలా? ఈ పుట్టుపూర్వోత్తరములే కావాలి. అది తెలుసుకుని నీకేది తెలియదు కానీ చెబుతాను. గత జన్మలో నేను ఒక పెద్ద రాక్షసుడు. ఆ పేరు ప్లాస్టికాసురుడు. నేను సృష్టికర్తల గురించి
చూశాను. పాతకదే పాతకదే బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అవునా? ఏం కోరావు? కథ పాతదే మాస్టారు, కానీ విషయం కొత్తది. ఏమిటిది? నేను చేయబెట్టగానే ఎవరన్నా భస్మైపోవాలి అని అనుకున్నావా? నేనేమో మస్తాసుడు పిచ్చోడు అనుకున్నావా? నా నెత్తి మీద నాశనం చేపెట్టి సావగొప్పడానికి. ఇదిగో భాష, పోనీ రాత్రి కానీ పగలు కానీ ఇంట్లో కానీ నోరు చేత కానీ ఇంకొక చేత కానీ ఇంకా చావకూడదు అని ఏమన్నా కోరుకున్నావా? అంటే నరసింహావతారం ఎత్తించి ఇరుని కసుకుని సంపేకాలను సంపించేద్దామని సినిమాలో ఎవరో చెప్పండి. అప్డేట్ అవ్వండి స్వామి. మరి ఏమి కోరికవయ్యా? మామూలుగా వరము కోరికని ఇది పాత కదే. ఆయన నీకు ఇచ్చి ఉండడే. నమ్మలేదు. నాచే సృష్టించబడిన ఏ ప్రాణికైనా వేరే ఏదైనా కోరుకో అన్నాడు. అక్కడ ఇది పాత కదే. ఏం కోరావు? ఇక్కడే కొత్త కథ మొదలైంది. All we people should use me with the love and affection. ప్రజలందరూ నన్ను ప్రేమతో వాడుకోవాలి. I will be useful to all. నేను అందరికీ ఉపయోగపడాలి. All the users should be destroyed by me. నన్ను వాడుకున్న వాళ్ళంతా సర్వనాశనం కావాలి ప్రభువా. ఒక్క ముక్క అర్థం కాలేదు. మా పాస్టర్ గారు ఇంగ్లీష్లో ఇలాగే ఉంటారు, పక్కన ఉన్న ఇంటర్వ్యూలో ఇలాగే అంటారు. వీళ్ళందరికీ అర్థం కాక నీకెందుకు అర్థం కాదయ్యా? దానికి ఏమి చేయవాలి? వ్యక్తి మీద ముసుగు వేసుకోవాలి. ముసుగా సరే. ఓ వద్దులే, నడి రోడ్డు మీద నారద మహాముని కూడా మతమార్పిడి చేసేస్తున్నారని హిందూ సంఘంలో నిలబొట్టింటారు. నీకు అర్థమయ్యే భాష చెప్తా విను. భూమి మీద ఉన్న ప్రజలు ప్రేమతోనా అదరంగులను తెలిసి సాకవలయు. ఆదరించిన వారల్లా నా దుఃఖకన్నా చూసి గెలిచి నశించి చావు. అయ్యో 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 అయ్యో, ఇదెక్కడి కోరికయ్యా? చెప్పాను కదా, ఇది కొత్త కథని. ఇలా వెరవీగిన వారందరూ కాలగర్భంలో కలిసిపోయారు తెలుసా? వాళ్ళంతా ఎందుకు అలా కాలగర్భంలో కలిసిపోయారు నీకు తెలుసా? వారంతా ప్రజాకండకులుగా తయారైనారు తెలుసా? వాడు ప్రజాకండకులుగా తయారైనారు కనుక వాళ్ళని ప్రజలు వ్యతిరేకించారు. కానీ ఇక్కడ నేను ప్రజలకు ఆప్తమిత్రుడిని. సామాన్యుల నుండి అసామాన్యుల వరకు, ఆడ మగ చిన్న పెద్ద కులం మతం ఏం తేడా లేకుండా అందరూ నన్ను ఉపయోగిస్తున్నారు. ఎక్కడ ఉపయోగిస్తున్నారు? ఎలా ఉపయోగిస్తున్నారు? నేను లేని ప్రదేశం లేదు. ఎవరైనా నన్ను ఉపయోగించకుండా ఈ భూమి మీద ఒక్క రోజైనా జీవించలేదు. ఏం జీవిస్తా? అంతేకాదు ఈ దౌష్ట్యాలు ప్రజలందరికీ తెలియవచ్చి వారంతా నిన్ను అసహించుకునేలా చేస్తారు. ఎలా చెప్తావయ్యా? పాటలు పాడుతూ చిడతల వయసు నారాయణ ప్లాస్టిక్ వాడవద్దు, నారాయణ ప్లాస్టిక్ వాడవద్దు అందరంతా తిరుగుతావా? నిన్నే కావాలి. ఇదిగో భాష భాష ముఖ్యమైన తీయవయ్యా భాష. ఈ మొత్తం అందరికీ బాధపడిపోతాం. ఇదే మా తెలుగు టీవీ కామెడీ షోలో అనుకో, నిన్ను నారద మహాముని అని కూడా చూడకుండా 4 తల్లి బండబుద్ధులు ఇచ్చేవారు తెలుసా? ఎందుకు? హాస్యం పుట్టించడానికి. కొడికేనో తిరిగేనో ఏడుపు వస్తుంది కానీ నవ్వెందుకు వస్తుందయ్యా? ఎదుటో ఏడుతుంటే చూసి నవ్వుకునే మనస్తత్వం మానవుల్లో పెరిగిపోయి నేను నవ్వు రావాలి అంటే శలోక్తులు విసరవాలి. దాని విసరమనే శలోక్తులు విసరవాలి. విసురు శలోక్తులు విసరమనంటే శలోక్తులు నాకు తెలదు మరి. శలోక్తులు విని నమ్ముకునే సెన్స్ ఆఫ్ హ్యూమర్ తెలుగు ప్రేక్షకుడు ఎప్పుడో కోల్పోయాడు. ఈనాడు నవ్వు రావాలంటే 4 తన్నాలి, మగోళ్ళంతా ఆడవాళ్ళు వేషాలు వేసి మోటార్ దాకా ఎత్తి చూపించాలి. ఇప్పుడు కానీ ఇదిగో ప్రకటన ఇది అర్థం కాదు.
ఒక్కరోజు, ఒక్కటంటే ఒక్కరోజు ఈ భూమి మీద నన్ను ఉపయోగించకుండా ప్లాస్టిక్ ఉపయోగించకుండా బతుకు. బ్రతుకుతా. అంటే ముక్కు మూసుకుని అడవిలో కూర్చోవడం కాదు. ఈ దైవ శక్తి లేని లేకుండా సామాన్యమైన వల్ల జనంతో కలిసి బతకాలి. ఛాలెంజ్. సరే బ్రతుకుతా. అట్లు బ్రతికినచో ఆ. నీవు అంతమంది మార్గం నీవే తెలుసుకోలేదు. నేను ముందు మార్గము నీవే తెలుసుకోలేదు. ఆ రామాల వల్ల ఈ ఆలోచన దాసేవయ్యా. నేనంత ముందు మార్గము నేనే తెలిపాలట. మరొక బ్రతకలేకపోయినచో దానికి నేనేమి చేయవాలి? ఏమీ చెయ్యక్కర్లా. నీకు టాపు లేచిపోతుంది. అంటే అంకేంటో తెలుస్తుంది. నువ్వు నన్ను ముట్టుకున్నప్పుడల్లా ఇదే మాట నీకు వినబడుతుంది. అప్పుడు నువ్వు నన్ను వచ్చే 24 గంటల్లో ఎన్నిసార్లు ఉపయోగించావో తెలుస్తుంది. ఎందుకు నువ్వు నన్ను ముట్టుకో. అదన్నమాట విషయం. అర్థమైందా? కాబట్టి నేను నీకు కూడానే ఉంటా. ఎందుకు? నీకు దారి చూపించడానికి. లోకాలన్నీ తిరిగే నాకు నువ్వు దారి చూపిస్తావా? నువ్వు లోకాలన్నీ తిరిగేవాడివి, నేను ఈ భూమి మీదే ఉండేవాడిని. కాబట్టి నేను లోకల్, నువ్వు నా లోకల్. నువ్వు టూరిస్ట్నే, నేను గైడ్ని. అంటే నువ్వు తిరిగేవాడివి, నేను తిప్పేవాడిని. నేను ఒప్పుకోను. నేను తీసుకువెళ్ళబో చోటుకే నువ్వు తీసుకుని వెళ్ళాలి. ప్రయాణం నా ఇష్ట ప్రకారమే సాగాలి. అలాగే. కానీ ఈ రూపాల్లో అయితే కుక్కలు ఎంటబడతాయి. అసలే జీవకారుణ్య సంఘాల పుణ్యమని ఈ దేశంలో కుక్కలు ఎక్కువైపోయాయి. జీవకారుణ్య సంఘాల వల్ల వారెవరు? నేను అనుమానాలను చంపేస్తున్నావు కదయ్యా. మరి అనుమానం నివృత్తి చేసుకోవాలేను కదా. సరే చెప్తాను. ఈ దేశంలో కోళ్ళని, మేకల్ని, గొర్రెల్ని, పందుల్ని, చివరికి హిందువులంతా ఆరాధ్య దైవంగా పూజించే ఆవును కూడా అడ్డంగా నరికేసిన అడిగే నా కుమారుడు ఎవరో లేడు. కానీ చిన్న పిల్లల్ని కలిసి చంపేసి పిచ్చి కుక్కల్ని చంపితే మాత్రం కేసులు పెట్టి కోర్టుకి ఇచ్చేస్తారు. వాళ్ళనే జీవకారుణ్య సంఘాలోళ్ళు అంటారు. అర్థమైందా? కాబట్టి వేషాలు మార్చుకుని సామాన్య మానవుల ఇంకా ఏదో నేను ఇలాగే వస్తాను. నువ్వే. ఈ కర్మ నేను మార్చుకొస్తాను. ఇక్కడ లేదు. ఈతలను చేసి ఈతల ప్రభావం అధికంగా ఉన్న ప్రదేశంలో కూడా తీసుకుని పోవచ్చు. అవున మొదట ఈ గ్రామదేవతైన దుర్గాదేవి ఆలయంలోకి పోయేది. అచ్చట ఈ రాక్షసుడి ప్రభావం ఉండదు. ఎందుచేతనగా ఇటువంటి రాక్షసులందరినీ సంహరించినది ఆ జగన్మాతయే కదా.
బాలుడు ఎంత మంచివాడు, అమ్మవారికి ఊరుగానం చేయించున్నాం. ఇలా అయినా 10 రూపాయలు. అనగా ఆడ అమ్మగారు డబ్బులున్నాయా? ధనమా? సన్యాసిని కదా, నా వద్ద ధనం ఎట్లుండును? వారిని ఇప్పుడు సన్యాసుల దగ్గర డబ్బులే కాదు, వధువులు మారణాలు కూడా ఉంటాయి. యాదవ పేరు పిల్లగా సరే, ఇది వాడికి మాత్రమే కనుక చూసుకో. ఇది ఏమి? అది నేనే. ఇదిగో పోయ్, నాకు ఆ పువ్వులు మాత్రమే కావాలి, ఆ ప్లాస్టిక్ వద్దు. సరే, నీ ఇష్టం. కావాలి మీకు నీవు అమ్మకనుకేనా? కాదు వంటకి ధర ఎంత? చెట్టం రూపాయలు అనగా వస్తువు ఉంటే అది కొబ్బరికాయ పెట్టుకోండి. ఇది ఏమి? అది నేనే. ఇదిగో పోయ్, నాకు కొబ్బరికాయ చెట్టని చెప్పి ప్లాస్టిక్ ఉంటే ఎలా ఇచ్చింది? వచ్చేటప్పుడు ఇచ్చేది అనుకోండి, ఎప్పుడైనా కొట్టు. నాకు నాకు ఈ సరుకులు మాత్రమే కావాలి, ఆ ప్లాస్టిక్ పుట్ట వద్దు. సరే నీ ఇష్టం. ఎక్కడి నుంచి వస్తారు బాబు? కర్పూరం కర్పూరం ఆర్తి కర్పూరం అమ్మవారికి మెట్టి మెట్టికి ఎలిగిస్తుంటాయి కదా, ఏది కర్పూరం తీసుకు అమ్మరు కర్పూరం తీసుకోండి బాబు. తీసుకో, నాకు సంపాదన కోరిక తీరుస్తామో తీసుకో. ధర ఎంత? ప్యాకెట్ 50 రూపాయలు, 100 బిళ్ళలు ఉంటాయి, మొత్తం మెట్టిస్తాడు బాబు. ఇది ఏమి? అది నేనే. ఓరి దూరమల్ల, నాకు కర్పూరం అని చెప్పి ప్లాస్టిక్ అంటే కట్టినవిరా? అది ప్లాస్టిక్ ఏంటండి, కర్పూరం అచ్చమైన కర్పూరం కావాలంటే చించి మాత్రం తీసుకోండి, ఇక్కడ కల్తీలు ఉండవు. నాకు కర్పూరం మాత్రమే కావాలి, పైన ఉన్న ప్లాస్టిక్ వద్దు. అలా పట్టుకెళ్తారు, చించి చేతిలో వేసుకోతారా? సరే నీ ఇష్టం. అమ్మా, నాకు తెలుసు అనుకున్నావా? టాప్ లేచిపోద్ది, టాప్ లేచిపోద్ది. నారాయణ నారాయణ, ప్రతివాడు ఈ టాప్ లేచిపోవడం ఏమిటి ప్రభు? నారాయణ నారాయణ. అది అలా అన్నావా? ఉంటే కూడా లాంటిదే. అలాంటి చెత్త పనులన్నీ పడవనుకో, టాప్ లేచిపోద్ది జాగ్రత్త. ఆ, పాద ప్రక్షాళన చేసుకోవాల్సింది కదా, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా కొనియరు కదా? కోరేరా, నాకు ఎప్పుడు ఎప్పుడు అయిపోయిందిగా. పాద ప్రక్షాళన అయ్యో అక్కడ నీరున్న కనుక సరే, ఇంకా ఎన్ని పట్టుకోలేదు కానీ ఇదో ఇప్పుడు కూడా నా అవసరమే వస్తుంది, చూసుకో. నారాయణ నారాయణ, నీలో కూడా నువ్వేనా? కాదు, నీవే నాలో ఉన్నాయి, అది నేనే. నేను ఉంటాను, నీ సరుకులు ఉంటాను. ఇలాగే వెళ్ళి అమ్మవారి దర్శనం నీ సంగతి తెలుస్తా. తెలుసుకో.
ఉచితంగా ఇస్తే ఏదేదో మాట్లాడుతున్నావే. ఇది ప్రసాదమే. ఇక్కడ ప్రసాదాలన్నీ ఈ కావాలని పెట్టి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఇష్టమైతే తీసుకో, కష్టమైతే మానే. ఎక్కడి నుంచి వస్తావో ఏమవుతావు. అమ్మా, ఇది అపవిత్రం కాదా? ఈ కాశీదాసుడు నీ ప్రసాదాన్ని కూడా తాగుతుంటే చూస్తూ ఊరుకున్నావా తల్లి? అమ్మా చెల్లించండి, అమ్మా చెల్లించండి. నాయనా నారద, ప్రసాదమే కాదు, నా మెడలో వేసిన దండం, నా గుమ్మానికి కట్టిన తోరణాలు, నా మండపం పైన వేసిన లైట్లు అన్నీ ప్లాస్టిక్ తో చేయబడినవి. అయ్యో 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 తల్లి, నీవే ఇంట్లో ప్లాస్టిక్ దోషమైపోతే ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలి? అతన్ని ఎలా సంహరించాలి? నా తల్లి పూజ సొంతాన్ని తీర్చడం ఎలా? నారద, నీవు నీ చతురుడితో గోర్ఖా పట్టించగల సమర్థుడి కదా, ఎవరికైనా నీ తెలివితేటలు ఉపయోగించలేకపోతేవా? అమ్మా, నా తెలివితేటలు ఉపయోగించడం వల్ల ఇప్పటికే నాకు తాపు లేచిపోయింది తల్లి. వాడు సామాన్యుడు కాదు. ఇదే విధంగా ఉపాయం చెప్పి నేను కట్టుకోతండి. నారద, నీ తెలివితేటలతో ఈ ప్లాస్టిక్ ఆశలు శ్రీమన్నారాయణ చెట్టుకు తీసుకెళ్ళిపోయి ఆయనకు ఆశ్రయించి చెప్పాడు కదమ్మా, నా తెలివితేటలు వాడి దగ్గర పని చేయమని. వాడు నా స్వామి నారాయణ కూడా ప్రభావితం చేసేస్తాడేమో అని భయంగా ఉందమ్మా. అయినచో నీకు తోడుగా ఈ పూర్వకంలో ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా పోరాడే మేధావులను, ప్రభుత్వాల నేతలను, సంఘ సంస్కర్తలను కొందరిని తీసుకొని వెళ్ళి వారి ద్వారా కూడా ఈ ప్లాస్టిక్ ఆశల గురించి ఆయన చెప్పించి స్వామికి అతనిపై ఆగ్రహం కలిపేట్టు చేయండి. ఆహా, ధన్యోస్మి మాత, ధన్యోస్మి. అయితే నువ్వు ఓడిపోయాను అనుకుంటావా? అంటే నీ సహాయం లేకుండా ఈ జనాల మధ్యలో సామాన్య మానవులాగా బ్రతకడం కష్టం అని ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నా శక్తులు నాకు వచ్చేసాయిగా, ఇక నీ ప్రభావానికి వచ్చాను. సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నీవు కూడా నారాయణ స్మరణ బాగుగానే చేయించుంటుంది కదా, అందుచేత నిన్ను శ్రీమన్నారాయణ చెంతకు తీసుకుని వెళ్ళి ఆయన ఆశీర్వదింపజేయవలనని నా కోరిక. అబద్ధం. అమ్మా, నేనే ఇంట్లో బ్రతుకసులు వసమైపోతే నేను ఎవరికి చెప్పుకోవాలి? నా తల్లి భూదేవితో కానీ ఎలా తెచ్చాలి అని అడిగావు కదయ్యా. ఇవన్నీ నీకెలా తెలుసు? నీ వచ్చేట లేవు కదా. అమ్మవారి మెడలో దండ ఎవరిది? తోరణములు ఎవరివి? చిన్న బతుకు తగలయ్యా.
భాష భాష ముఖ్యం నారదా. భాష అంత నాదిగదు అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. ఎన్నాళ్ళు మేడాడించడమే కానీ నన్నాడితే వాటిని నిన్నే చూస్తున్నానయ్యా. బాబు ప్లాస్టిక్ అసలు ఇంకో అన్నం నన్ను వదిలేదు, నేను వెళ్ళిపోతున్నాను. నారదా, మరి అమ్మవారి ఆజ్ఞను పాటించవా? నన్ను శ్రీమన్నారాయణ చదువు తీసుకెళ్ళవా? అమ్మో, నేను తీసుకోను. నువ్వు నా స్వామిని కూడా మార్చేస్తావు. నేను తీసుకోడు. మరి నీ తల్లి భూదేవి పరిస్థితి? సహాయం తీసుకో, అమ్మ చెప్పిందిగా. కానీ ఎలా? ఇప్పుడు నీ శక్తులన్నీ నీ దగ్గర ఉన్నాయిగా. నీ దివ్య దృష్టితో నాకు వ్యతిరేకంగా పోరాడే ఒక మేధావి వర్గ ప్రతినిధిని, ఒక ప్రభుత్వాధినేతల ప్రతినిధిని, ఒక సంఘ సంస్కర్తల ప్రతినిధిని ఎంపిక చేసి ఇక్కడికి రప్పించు. అలాగే. I'm an American. I'm an intellectual. నేను ప్రపంచ మేధావుల ప్రతినిధిని. What are you? నేను చైనా రాజ్యాధినేతను, ప్రపంచ రాజ్యాధినేతను ప్రాతినిధిని. మా అంత గొప్ప రాజ్యం ఈ ప్రపంచంలో లేదు. మీరెవరు? దేవుడు భారతీయుడిని అన్ని మతాలు గొప్పగా ప్రపంచ వేదికపై ఎరిగించి చాటిన వివేకానందుని వారసుని సంఘ సంస్కర్తలు. ఇదంతా ఎవరు? అయ్యా నమస్కారం. మీ అనుమతి లేకుండా మీ అందరినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు నన్ను మన్నించండి. మీరంతా అమ్మవారి ఆజ్ఞ మేరకు శ్రీమన్నారాయణ చెంతకు రావాల్సి ఉంటుంది. What is this nonsense? Are you kidnappers and killers supporters? ఏమిటి? నారాయణ వద్దకు తీసుకెళ్తావా? తుంటే చంపేస్తాననే కాదని బాబు, ఏమే పాపం చేశావు? ఛీ, ఎవడి బాధ ఇది? నారదా, ఈ వల్ల కాదు కదా, ఏదో మేము సెటిల్ చేస్తాం. నువ్వు దూరంగా నిలబడు. కేసీఆర్ పార్క్ సినిమా చూస్తున్నావు. Hi friends, I am plastic. I am an astronaut. నాటకాలు రా ఇడికి రా. సూపర్ సినిమా చూడకుండా కాదు. He is an alien. మహాంతరవాసి. అనా మీరు ఈ భూమి మీద ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ఎలా పోరాడుతున్నారో ఆయన కూడా వాళ్ళ గ్రహం మీద పోరాడుతున్నారు. ఇక్కడ మీ ముగ్గురు నుండి ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టాలు తెలుసుకుని మీ ప్రయోగాల ద్వారా ప్లాస్టిక్ అంతమందించే విధానం తెలుసుకునేందుకు ఈ భూమి మీద నుండి మిమ్మల్ని ప్రతినిధులుగా ఎంపిక చేయడం జరిగింది. No, 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 no. అమెరికా వాళ్ళకి తెలియదు లోకమా. I can't believe it. మేము నమ్మం. మేము ప్రపంచ మేధావులం. మొట్టమొదటి గ్రహం మీద కాలు పెట్టి జెండా ఎగరేసింది మేమే. Shut up! ఎందులో మీరు మేధావులు? ఆ? అబద్ధాలను నిజాలుగా నమ్మించడంలో మీరు మేధావులు. అసలు గాలి లేని చంద్రమండలం మీ జెండా ఎగిరిందిరా? ఆ? మీరు చంద్రమండలం మీదకి వెళ్ళకుండానే వెళ్ళినట్టు ప్రపంచాన్ని నమ్మించారని నాకు తెలుసు. Oh my! నేను అత్యధిక జనాభా పటిష్టమైన రాజ్యాన్ని ప్రాతినిధిని. మార్క్సిజం, మా సిద్ధాంతం. మేము ఇలాంటి ఏదైతే నమ్మము. What madness! ఇది కమ్యూనిజం, పటిష్టమైన రాజ్యం. అసలు మీ దేశంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? కనీసం మాట్లాడే హక్కైనా ఉందా? ప్రజాస్వామ్యం అన్న పాపానికి థియామిన్ స్క్వేర్ దగ్గర వేలాది మందిని ట్యాంకుతో తొక్కించి తప్పారు. చూసుకో. ఇదిగో మీరు వాళ్ళని తిట్టినట్టు నన్ను తిడితే బాగుండదు. నేను సంఘ సంస్కర్తను మాత్రమే. అది బుద్ధుడు పుట్టిన దేశం. నువ్వు సంఘ సంస్కర్త, బుద్ధుడు పుట్టిన దేశం. అసలు మీ దేశంలో ఉన్న దురాచారం ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? మూసుకోండి. ఇప్పుడు మీరు చేయవలసింది నేను చెప్పినట్టు వినడమే.
నారదా, లోకమంతయు క్షేమమేనా? ఎక్కడ క్షేమ ప్రభు? అక్కడ మీ ఇల్లాలు భూదేవి తీవ్ర అనారోగ్యంతో వినిపించుతున్నది. అలాగా? దానికి కారణం? వీడే వీడే ఇప్పుడు రాష్ట్ర రమణ అసలే ప్రభు. వీడి వలన భూపర్యావరణంలోని ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడి మరణించుతున్నారు. అలాగా? మరి వీరు వీరు ఈ ప్లాస్టిక్ వ్యతిరేకంగా భూమండలం మీద పోరాడుతున్న వారి వ్యక్తులు. వీరు అమెరికా ప్రాంతం వారు, మేధావుల ప్రత్యేక. వీరు చైనా ప్రాంతం వారు, ప్రభుత్వాధినేత ప్రత్యేక. ప్రభు, వీరు మన భారతదేశం వారు, సంఘ సంస్కర్తల ప్రత్యేక. ఉన్నారేడు నమస్కరించండి అయ్యా. No, no. I am a Christian. I never salute your God. ఏ నమ్ముతాడు కానీ ఆయనేమో శ్రీమన్నారాయణుడు అనుకున్నారు. అయితే చక్రం చక్రం కదా పద్మం లక్ష్మీదేవి శేషపాత్మ ఇవన్నీ ఏవి? రాబర్ట్, నన్ను తదేకంగా చూడు. నాలో నీకు నీ జీసస్ కనబడతాడు. జమీన్, నాలో నీకు నీ బుద్ధుడు గోచరిస్తాడు. రామ్నాథ్, నీకు నీ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. నేను సర్వాంతర్యామిని. మీ మత గ్రంథాలన్నీ నా గురించే చర్చించి నన్ను చేరుకునే మార్గాన్ని ఉద్బోధించాయి. లేవండి, ఇప్పుడు చెప్పండి, మీరు ఈ ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నారు? అతడు చేసిన నేరమేమి? Oh, Jesus. ఈ ప్లాస్టిక్ ని 1955 లో అలెగ్జాండర్ పార్కిన్సన్ వడే ప్లాస్టిక్ పార్కిన్స్ కనుగొన్నారు. దాని ద్వారా 1905 లో డాక్టర్ లియో హ్యాన్రిచ్ ప్లాస్టిక్ కవర్స్ తయారు చేశారు. తర్వాత ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ దీనిని వివిధ రకాలుగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ మెటీరియల్ డీకంపోజ్ కాదు కాబట్టి 1000 years అయినా భూమిలో కలవదు. దీనివల్ల టీబీ, అల్సర్, హార్ట్ వంటి ఎన్నోస్ వస్తున్నాయి. ఈ వీటిని బ్యాన్ చేయాలని మా మేధావులంతా ఈ ప్రభుత్వానికి సూచించారు. దాన్ని వారు సరిగ్గా అమలు చేయడం లేదు. I don't agree with you. మా ప్రభుత్వాలు చాలా చోట్ల ప్లాస్టిక్ పై నిషేధాన్ని విధించాయి. కానీ ప్రజలు వినడం లేదు. వాడుతూనే ఉన్నారు. మా చైనాలో ప్లాస్టిక్ వాడకాన్ని ఫైన్ కూడా వేస్తున్నారు. కొన్ని కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఏమి నిషేధం అండి? ఎన్ని కోట్లు కేటాయిస్తే లాభం? ప్రజల్లో చైతన్యం కలిగించాలి. మొన్న మధ్య ఒక ఆవు చనిపోతే దాని కడుపులో 100 క్యారీ బ్యాగులు ఉన్నాయట. ఆ సంఘ సంస్కర్తలంతా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ప్లాస్టిక్ వాడవద్దని ప్రజల్ని హెచ్చరిస్తున్నాం. ప్రభు, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్లాస్టికాసులు దినదిన ప్రవర్తనలో నడుస్తున్నారు. దీని వల్ల భూపర్యావరణం ఎంతలా కలుషితమైందో మీ దివ్య నేత్రాలను ఒక్కసారి వీక్షించండి. ప్లాస్టిక్ చూసావా? నీ వల్ల భూపర్యావరణం ఎంతగా కలుషితమైపోతుందో. చూశాను ప్రభు. కానీ కాలుష్యం ఎవరి వల్ల? నీ వల్లే. నీ వల్లే, నీ వల్లే. Yes. నా వల్లే, నా వల్లే. కానీ కారణం ఎవరు? నేనా? నేనా? Yes, you are. నువ్వు మేధావి వర్గ ప్రతినిధివి కదూ. అసలు మీ శాస్త్రవేత్తలను సృష్టించి నాలో ఉన్న ఫ్లెక్సిబిలిటీని ఆధారంగా చేసుకుని అనేక రూపాలు, క్యారీ బ్యాగుల నుండి కంప్యూటర్ల వరకు, ఎయిర్పిల నుండి ఏరోప్లేన్ల వరకు, కంచాల నుండి మంచాల వరకు, టీ కప్పులు, చెప్పులు, షిప్పులు, డప్పులు, పైకప్పులు అన్నిటిలోనూ ఉపయోగించిన మీకు నేను 1000 సంవత్సరాలైన భూమిలో కలవడం తెలియదా? నా వాడకం వల్ల అనేక రోగాలు వస్తాయని తెలియదా? తెలుసు. కానీ
స్వార్థం కోసం అనేక రూపాయల ఉపయోగ వస్తువులుగా తయారు చేసి మీ వ్యాపారం కోసం ప్రజల మీద ప్రయోగించారు. కానీ నన్ను ఎలా ఉపసంహరించాలో మాత్రం మీకు తెలియదు. ఉపసంహారం తెలియకుండా నా వల్ల వచ్చే అర్థాలు తెలిసి కూడా నన్ను ప్రజా జీవితంలోకి పంపిన హక్కు మీకు ఎవరిచ్చారు? ఇప్పటికైనా ఈ ప్లాస్టిక్ నిషేధించి పంచభూతాల్లో కలిపే కెమికల్ తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారా? మా ప్రభుత్వాలు చాలా చోట్ల ప్లాస్టిక్ పై నిషేధాన్ని విధించాయి. మా చైనాలో ప్లాస్టిక్ పై ఫైన్ కూడా వేస్తున్నాం. ఆ బీజింగ్లో హోల్సేల్ కవర్ బాటలకి 505. నువ్వు ప్రభుత్వాలు ప్రకటించదు కదా, మీ ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధించాయా? అంత దమ్ము ఏ ప్రభుత్వానికి లేదు. కేవలం పోలిథిన్ కవర్ల వాడకాన్ని నిషేధించాయి. అరే క్యారీ బ్యాగుల్లో అడ్డుపడి వేసిచ్చే హాకర్కి 500 ఫైన్ వేసే మీ ప్రభుత్వాలు ఆ క్యారీ బ్యాగులు తయారు చేసే పరిశ్రమలకు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? ఈనాడు ప్రపంచవ్యాప్తంగా రోజుకు 50,000 కోట్ల క్యారీ బ్యాగులు తయారవుతున్నాయి. ఆ క్యారీ బ్యాగులు తయారీదారులంతా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు. వాళ్ళ నుండి కోట్ల విరాళాలు లక్షలుగా తీసుకుని క్యారీ బ్యాగులు తయారు చేయడానికి పర్మిషన్ ఇస్తూ వాటిని మార్కెట్లో కుమ్మరించి వాటిని వాడిన పక్క జీవికి ఫైన్ వేయడం ఎంతవరకు సమంజసం? ఏ రకమైన విషయం? అందుచేతనే మా సంఘ సంస్కర్తలంతా ప్రజల్లో చైతన్యం కలిగించి ప్లాస్టిక్ వాడవద్దని ప్రచారం చేస్తున్నాం. మానవులంతా ఎవరికి వారిగా ప్లాస్టిక్ వినియోగించడం మానివేసేలా ప్రబోధిస్తున్నాం. ఎవరుంటారయ్యా మీ ఇందులో? కారు ₹1 క్యారీ బ్యాగ్ అందుబాటులో వచ్చి కాటన్ సంచులు వాడండి, తాటాకు బుట్టలు వాడండి అంటే సామాన్యులు వినడం. అందుబాటులో ఉన్న సౌకర్యాన్ని అందిపుచ్చుకోవడమే సామాన్యుని నైజం. అదే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ మార్కెట్లో లేకపోతే తప్పనిసరిగా వేరే ఆప్షన్ ఎదుర్కొంటాడు. ఈ ప్రభు వీడి వరుస వేలికేస్తే కాలికేస్తాడు, కాలికేస్తే వేలికేస్తాడు. వీడిని వాదనలో చేయించడం ఎవరి వల్ల కాకుండా తింటాడు. అతని వాదనలో తప్పేమున్నది నారదా? మీరు అతని వాళ్ళలో పడిపోతున్నారు ప్రభు. అసలు నారదా అతన్ని చెప్పని. ప్రభు వీళ్ళలో కొందరు నిషేధించామని కొందరు నిషేధించాలని చెప్తారు. వట్టి అబద్ధం ప్రభు. ఈ ప్లాస్టిక్ నిషేధించడం అంటే ప్రగతిని నిషేధించడమే. ఈనాడు ఈ మానవుడు సాధించిన టెక్నాలజీ, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ అన్ని ప్లాస్టిక్ ద్వారానే సాధ్యమయ్యాయి. ఆట బొమ్మ నుంచి అంతరిక్ష వరకు నన్ను ఉపయోగించుకుంటూ నన్ను నిషేధించామని చెప్పడానికి ఈ మానవుడికి సిగ్గు లేదా ప్రభు? ఈ అమెరికా ప్రపంచంలో తయారయ్యే క్యారీ బ్యాగుల్లో 27% తయారు చేసి భూమి మీదకి వదులుతుంది. ఇక ఈ చైనా వారు నాణ్యత లేని చెత్త వస్తువులు కుప్పలు తప్పలుగా తయారు చేసి ఇతర దేశీయ మార్కెట్లు సర్వనాశనం చేస్తారు. ప్రభు 10,000 రూపాయలు ఖరీదైన సెల్ ఫోన్ 700 రూపాయలకి అమ్మేస్తారు. మరునాడు కనుక వచ్చేయక ప్లాస్టిక్ వ్యర్థంగా, ఈ వేస్ట్గా పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇక ఈ భారతీయులు ప్లాస్టిక్ వల్ల అవును చచ్చిపోతున్నాయి, దోమలు చంపేస్తున్నాయి, డ్రైనేజీలు పొంగిపోతున్నాయి అని అనిస్తానే కానీ వాటిని నివారించడానికి ఒక్క అడుగు కూడా ముందుకే. ఒకవేళ వేసిన పళ్ళమంటి వాడు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వాడితే 500 ఫైన్ అంటాడు. ఆడు 50 రూపాయలు చేతిలో పెడితే వెనక్కి చూడకుండా వెళ్ళిపోతాడు. వీళ్ళ ప్రభు నన్ను కంట్రోల్ చేసేది. మా అమెరికాలో ఉపయోగిస్తున్నావు. నేను సర్వనాశనం చేస్తా, బేమోసం సృష్టిస్తా. సర్వనాశనం చేయడానికి నేను సద్దాం హుస్సేన్ కాదు, బేమోసం సృష్టించడానికి పిల్లలు కాదు. నేను ప్లాస్టిక్ నీ గిట్ట, నీ బొత్త, నీ కట్ట భాగస్వామినాయి. నిన్ను శాసిస్తున్న ప్లాస్టిక్ నేను ఈ ప్రపంచ దేశాలన్నీ ఏకం చేసేనా నేను ఆత్మబోధిస్తా. అదే చైనా పక్కనున్న పాకిస్తాన్ తప్పితే నీ మాటిని వాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? వారు కూడా భారత
ఈ ప్రపంచం మొత్తం బాగుపడుతుంది. ఈ విషయం మా వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పాడు. ఇలాంటి రాక్షసుడు అప్పుడు పుట్టి ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తాడని. అప్పుడు స్వామి వీరభోగ వసత్రాయులుగా అవతరించి నిన్ను సంహరిస్తాడని. ఏదైనా వెంట జరిగితే చాలు ఈ విషయం మా వీరబ్రహ్మం గారికి ఆజ్ఞానం ఏనాడో చెప్పారు. అన్న బాగా అలవాడైపోయింది. ఆ మహానుభావుడు కాలజ్ఞానంలో ఏం రాశాడో నాకు తెలియదు, కానీ ప్రతి దానికి ఆ కాలజ్ఞానం పేరు చెప్పి ఆయన పేరు సర్వనాశనం చేస్తారు కదా. ప్రభు, నేను ఒక పదార్థాన్ని, నాకు రంగు రుచి అవసరాలేదు. ఈ మానవుడు నన్ను అనేక రకాలుగా వినియోగించుకుని విచక్షణారహితంగా పర్యావరణంలో పారవేయడం వల్ల మధ్యలో కలవని నేను వ్యర్థ పదార్థంగా అందరి చేత నిందించబడుతూ నా ప్రమేయం లేకుండానే నన్ను ప్రకృతికి శత్రువుగా తయారు చేశాడు ప్రభు ఈ మానవుడు. చెప్పండి, ఇందులో నా తప్పేంటి? పర్యావరణ కాలుష్యానికి కారణం నేనా ఈ మానవుడా? భూమాత దుఃఖానికి కారణం నేనా వీళ్ళ? చెప్పండి. మానవ ప్రతినిధులారా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. తప్పు మీద ప్లాస్టిక్ దా? మమ్మల్ని క్షమించండి. అయ్యో 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 అయ్యో, ఇప్పటిదాకా ప్రతిరేకుడు వాడు కాస్త కథాయిపోయాడు. ఇదంతా వాడి పక్షం అయిపోతే ఇక నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఇతన్ని ఎలా సంహరించాలి? ఎలా? ఆ విషయం ప్లాస్టిక్ తయారు చేస్తారు. నేనే తెలియజేస్తాను. ఓ మానవులారా, ప్లాస్టిక్ కనబడే నేను అతి చౌకగా లభించే అత్యంత ఉపయోగకరమైన పదార్థంగా మీ ప్రగతిలో భాగస్వామనే ఉన్నారు. మీరు మీ యూజ్ అండ్ త్రో సంస్కృతిని విడిచిపెట్టి వీలైనన్ని ఎక్కువ సార్లు నన్ను ఉపయోగించుకుని పాడైన తర్వాత కూడా బయట పారేయకుండా ఫ్యాక్టరీలకు చేస్తే రీసైక్లింగ్ ద్వారా నేను మరలా మీకు ఉపయోగపడతాను. ఓ ప్రభుత్వాధినేతలారా, పర్యావరణానికి కాలుష్యానికి ప్రధాన కారణమైన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ 20 మైక్రాన్స్ కంటే ఎక్కువ పలచగా తయారు చేసే ఫ్యాక్టరీలను వెంటనే మూయించండి. కాటన్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ సామాన్యులకు అందుబాటులో ఉంచండి. అలాగే రీసైక్లింగ్ ఉపయోగపడే వాటర్ బాటిల్స్ మాత్రమే తయారు చేయండి. ఓ మేధావులారా, నన్ను ప్రకృతిలో కలపడానికి అవసరమైన కెమికల్స్ తయారు చేయండి. నేను కూడా కార్బన్ పదార్థాన్ని కనుక నా ద్వారా విద్యుత్ శక్తి తయారు చేయడానికి గల అవకాశాన్ని వినియోగించుకుని ఈ భూమండలాన్ని కాలుష్యరహితం చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. నారదా, ఇంకా అర్థం కాలేదు. ఈ ప్లాస్టిక్ కేవలం ఒక పదార్థం మాత్రమే. దానికి మాటలు పాటలు తెలివితేటలు వస్తే దాని ఆత్మఘోష ఎలా ఉంటుందో చూపించి నీ ద్వారా మానవులకు పర్యావరణం పట్ల అవగాహన కలగడానికి నీ ద్వారా ఇంత నాటకం ఆడించారు. నిన్ను ఆడించగల శక్తి నాకుగాక ఇంకెవరికి ఉంటుందయ్యా నారదా?